హై ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు క్రేజీ మంకీ. సో తాజా మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు విషయానికి వద్దాం. పవన్ మహేష్ లకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకున్న క్రేజ్ గురించి తెలిసిందే. టాప్ నెంబర్ 1 హీరోల రేస్ లో ముందున్న ఈ స్టార్స్ విషయంలో ఒక క్లాష్ ఏర్పడనుందనే వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు సినిమాల రిలీజ్ టైంలో క్లాష్ ఏర్పడడం చూసాం, కానీ ఇప్పుడు కథల విషయంలో కూడా క్లాష్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరువాత చేయనున్న సినిమాలకు సంబంధించిన కథలు ఒకే విధంగా ఉన్నాయని, హీరోలు డైరెక్టర్లు వేరు, మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు అభిమన్యుడు సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ మూవీ తరువాత ప్రిన్స్ కొరటాల శివతో కలిసి సినిమా చేయనున్నారు. నిన్ను నువ్వు ప్రేమించుకో అనే అంశంతో తయారైన కథలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ చేయనున్న సినిమా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమా కావడంతో అసలు చిక్కు వచ్చి పడింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని నవంబర్ లోనే సెట్ మీదకు తీసుకెళ్లేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన సినిమా కంటే త్రివిక్రమ్ సినిమాయే ముందు వస్తుందని, ఇప్పుడు ఎలా చేయాలి అని కొరటాల శివ బాధపడుతున్నారట. డైరెక్టర్ పరిస్థితిని గమనించిన మహేష్ కథలో మార్పులు చేయమని సలహాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇది అప్డేట్. మరొక తాజా సమాచారంతో మీ ముందుకు వచ్చేస్తాను. ప్రతి నిమిషం మనకు సరికొత్త సినీ సమాచారాన్ని అందిస్తున్న మన విఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.